అద్దేపల్లి మోహన్ దాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఒకసారి మీ నాన్నగారి పేరు, మీ ఇంటి పేరు చెప్పి మీ గోత్రం చెప్పండి సార్. మా తండ్రి గారు అద్దేపల్లి రాంప్రసాద్. మా గోత్రం పౌత్సకుల గోత్రం. మా ముత్తాత గారి పేరు అద్దేపల్లి గంగరాజు గారు. ఆ రోజులో బ్రిటిష్ ఇండియా టైంలోనే వడ్డీ వ్యాపారస్తులు ప్లస్ ఆయన తలపాగా వ్యాపారం ఫేమస్. ఇండియా లెవెల్లో ఎక్స్పోర్ట్ చేసేవారు ఆయన. ఇండియాలో ఏ సైడ్కి వెళ్ళినా పాలకుల నుంచి ఎవరు వచ్చినా అద్దేపల్లి గంగరాజు గారు ఎట్లాగున్నారు అని అడిగేవారు. ఆయన భార్య పేరు మీద అద్దేపల్లి గంగరాజు సత్రం ఆ రోజుల్లోనే 1921లోనే పెట్టారు, పేద ప్రజలు ఉండటానికి చేస్తానికి వాటికి. ఆయన కుమారుడు వచ్చి అద్దేపల్లి దత్తత కుమారుడు, పిల్లలు లేకపోతే దత్త చేసుకున్నారు అన్నయ్య అబ్బాయిని, అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారు. వీళ్ళిద్దరూ తలపాగా వ్యాపారంలో ఆ రోజుల్లోనే సంవత్సరం ఆదాయానికి ₹1,00,000 ఆ రోజుల్లో. తదనంతరం ఆయన రాజకీయాల్లో ఆయన మామగారు బంగారు ఆయన రాజమండ్రి, ఆయన ద్వారా ఆయన రాజకీయాలకు పరిచయం అయ్యాడు. ఆయన ఫస్ట్ 1931లో మున్సిపల్ చైర్మన్ చేశాడు. 2 టర్మ్స్ మున్సిపల్ చైర్మన్. 1942లో యునానిమస్ ఈస్టు వెస్టు కృష్ణా మీద సెంట్రల్ జైల్లో ఉండగానే యునానిమస్ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకుపడ్డారు. జైల్లో ఉంటూ పెట్టండి. ఆయన స్వాతంత్ర సమర్థుడు. ఈ ఏరియా అంతటికి ఆయనే. ఈ ఎవరు వచ్చినా, షెల్టర్ వచ్చినా, ఏమొచ్చినా పాలకుల్లో ఈయనింట్లోనే ఉండేవారు. టంగుటూరి ప్రకాశం అవ్వచ్చు, ఇండియా మొత్తం మీద ఎవరు వచ్చినా స్వాతంత్ర సమరంలో షెల్టర్ది. ఎంతమంది వచ్చినా భోజనం పెట్టారు. ఈ ఏరియా అంతటికి కాంగ్రెస్ పార్టీని ఆ రోజుల్లో స్వతంత్ర ఉద్యోగంలో ఈయన ప్రముఖ పాత్ర పోషించారు. ఎంతోమంది షెల్టర్ ఇచ్చారు. ఎంతోమంది జైలుకి వెళ్తే వాళ్ళందరూ జైలు నుంచి వచ్చి దాకా కూడా ఇంటికి ఎంతో కొంత పంపించి పోషణ కట్టలేకుండా చూసుకునేవారు ఆ రోజున. అంటే తిండి పెట్టేవారా? వాళ్ళకి జైల్లో ఉన్న వాళ్ళు కూడా మీరు డబ్బు ఏమైనా ఇచ్చేవారా? తిండి ఆయన సత్యనారాయణమూర్తి గారు జైల్లో 4 రోజులు ఉంటే 4 రోజుల జైలు అందరికీ పంచపక్ష పనివారాలే. జైలు ఫుడ్ కాదు, ఈయన ఫుడ్డే. ఒకవేళ ఈయన బయట ఉంటే ఎవరైనా పాలకొల్లు చుట్టుపక్కల ఈయన తెలుసున్న జిల్లాలో బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో ఉంటే వాళ్ళు వచ్చేదాకా కుటుంబ పోషణ అంతా ఈయన చూసేవాడు. ఆయన జమీందారు. ఆ రోజుల్లోనే సంవత్సరాదం ₹1,00,000, 1000 ఎకరం. ఆయన గంగరాజు గారు ఈయనకి ఇచ్చింది ఆ రోజుల్లో 900 ఎకరాల ల్యాండు, చందపర ఎస్టేట్, ఇలాగా 40 లక్షల కార్డు క్యాష్ ఇచ్చారంట ఆ రోజులని. అప్పుల్లో అంటే సుమారు 100 ఏళ్ళ క్రితం, 1930 అంటే 100 సంవత్సరాల క్రితం. ఈయన తర్వాత రాజకీయాల్లో రావడం, ఊళ్ళో ఆర్యవైశ్య పెద్దలు అందరూ రిక్వెస్ట్ చేయడం రావడం, చిన్న వయసులోనే. ఆ రోజుల్లో పాలకొల్లు అంటే మురుగుతోటి ఎవరూ పిల్లనిచ్చేవారు కాదు. పాలకొల్లు అంటే ప్రసిద్ధి ఏంటంటే బోధకాలు. ఇక్కడ పిల్లలకి కానీ ఏ కులంలోకైనా పిల్లల పెళ్ళి ప్రతి ఇంట్లోనే బోధకాలు ఉండేది. ఆడపిల్లని ఇచ్చేవారు కాదంటండి. ఈయన మున్సిపల్ చైర్మన్ అప్పటికే నష్టం ఉంది మున్సిపాలిటీ. దాని లాభంలో పెట్టి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు కట్టి అన్నీ పెట్టి ఆ పేరు తుడిచేశారు. వాళ్ళ మెయిన్ రోడ్లో ఉన్న డ్రైన్స్ అన్నీ ఆ రోజున ఆయన కట్టినాయి. ఆయన బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా, క్విట్ ఇండియా టైంలో బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్గా తీర్మానం చేశారు. మొత్తం లోకల్ మున్సిపల్ చైర్మన్ మొత్తం క్యాన్సిల్ చేశారు. ఆయన దడవకుండా కూడా తీర్మానం చేసి పంపించాడు. ఆయన ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడు. మొత్తం ఆ రోజుల్లో ఎంతమంది ఉన్నా ఈ ఏరియా షెల్టర్ ఇదే అద్దెపల్లూరు. ఆయన సత్యనారాయణమూర్తి గారు హౌస్. అలా దాక్కోవాలంటే ఈయన వచ్చి దాక్కునేవారు. టంగుటూరు ప్రసంగం అలా గాంధీ గారిని 2 సార్లు తీసుకొచ్చారు ఆయన పాలకులు. ఆ రోజుల్లోనే 10,000 ఇచ్చారు ఆయనకి, గాంధీ గారిని తీసుకొచ్చినందుకు. ఆయన పాలకులు వచ్చినందుకు విజిట్ చేయడానికి 10,000 ఆ రోజులు, ఎన్నో కొన్ని లక్షలు అవుతుంది. షుగర్ ఫ్యాక్టరీ పెట్టాడు ఆయన. ఈయన షేరుతో పెట్టి షుగర్ ఫ్యాక్టరీ పేరు అద్దెపల్లి షుగర్ ఫ్యాక్టరీ అండి. ఎక్కడ? పాలకొల్లు, పూలపల్లి ఇక్కడ. అలా ఈయన టైంలోనే పాలకొల్లు బగ్గేశ్వరం ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెట్టాడు. 2 టర్మ్స్ ఎమ్మెల్యే చేశాడు. అప్పటికే ఆయన వయసు 60 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా దాంతో రాజకీయాల నుంచి విరమించుకున్నాడు. కాలేజీ కట్టాడు ఆయన. అలాగే ఈయన తల్లి గారి పేరు మీద మంజం జగ్గమ్మ గారి సత్రం అని పెట్టాడు. ఈయన హయాంలోనే పాలకొల్లు
కాలేజీలు లేక మామూలు హై స్కూల్ వరకు ఉండేది. ఈయన అయ్యామలో నెంబర్ ఆఫ్ మున్సిపల్ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. అట్లాగే డిగ్రీ తర్వాత ఇంటర్మీడియట్ నుంచి ఇక లేదు. ఎంతోమంది చదువుకోవాలంటే అటు నరసింహారావు వెళ్ళాలి. అప్పుడు ఊళ్ళో పెద్దలందరూ వచ్చి చేస్తే ₹2,00,000 గవర్నమెంట్ కార్పస్ ఫండ్ కట్టవలసి వస్తే దాతలు ఎవరో దొరకకపోతే ఈయన ఆ రోజుల్లో రైస్ మిల్ అమ్మి ₹1,00,000 దాని పెట్టుబడి కింద ఇచ్చారు. దానివల్ల ఎంతోమంది పేదలు ఇక్కడ పాలకుల్లో చదువుకుని వృద్ధిలోకి వచ్చారు. అట్లా అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి భార్య గారి పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆవిడ పేరు శేషారత్నం గారు. ఆవిడ మహాదైవభక్తుపరాలు. పిల్లలు లేరు వాళ్ళకి. సొంత పిల్ల పుట్టడం లేట్ అవుతే 70 ఒంగోలావుల్ని మెయింటైన్ చేసుకుని 2 పూట్ల పాలు పాలకొల్లు చుట్టుపక్కల పొద్దున్న సాయంత్రం ఆవిడ స్వహస్తాలతోటే 70 ఆవుల పాలు పిండి పేద పిల్లలకి, చంటి పిల్లలకి వేసేదండి ఆవిడ. ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేసేది ఆవిడ. ఆవిడ పోయినప్పుడు కొన్ని లక్షల మంది వచ్చారంటండి. ఈయన ఈ ఆవులు చూస్తానికి పల్లెటూరు నుంచి అన్ని చోట్ల ఇక్కడి నుంచి ఈయన రైస్ మిల్ ఒకటి పెట్టారు. శేషారత్న రైస్ మిల్ అని. ఆ మిల్లు కాడ పొలాలకు వెళ్తుంటే ఊళ్ళో జనం అంతా చుట్టుపక్కల నుంచి ఆవులు చూస్తానికి వచ్చేవారంటండి. మంద వెళ్ళి వస్తానన్నప్పుడు అంత తీర్థంగా వచ్చి జనం పోగుడు చూసేవారంటండి. ఆవిడ మహా పుణ్యాత్మరాలు. మా తండ్రి గారు అద్దేపల్లి రామప్రసాద్ గారు. సత్యనారాయణమూర్తి గారు పిల్లలు లేకపోతే ఈయన దత్తత తీసుకున్నారు. ఈయన పాలకుల్లో ఉన్నంతసేపు ఆయన 2012లో శివకంకీర్యం పొందారు. ఆయన ఆ రోజుల్లో కూడా రాజకీయాల్లో పూర్తిగా పాల్గొనేవారు. అట్లా ఛాంబర్ ప్రెసిడెంట్ చేశారు, లయన్స్ క్లబ్ చార్టర్ మెంబరు, లయన్స్ క్లబ్ గవర్నర్ చేశారు, అలా వాసవి క్లబ్లో ఉన్నారు. ఈయన హయాంలోనే ఛాంబర్స్ కాలేజీలో ఉన్న డిగ్రీ కాలేజీలో అడ్మిషన్స్ పిల్లలకు సరిపోవట్లేదని చెప్పి ఛాంబర్స్ కాలేజీ అనే సంస్థను ఛాంబర్ ద్వారా ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయించి దాంట్లో ప్రముఖ పాత్ర పోషించారు. కాలేజీ ఇవాళ దాంట్లో దగ్గర 800-1000 మంది స్టూడెంట్స్. ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాలకులు వారిచే స్థాపించారు కాలేజీ. ఈయన దగ్గరుండి ఇనిషియేటివ్ తీసుకుని రాత్రి పగల కష్టపడి డొనేషన్స్ అంతా వసూలు చేసి కాలేజీని నెంబర్ 1 కాలేజీని తీర్చిదిద్దారు ఈయనండి. అట్లాగే పాలకుల్లో ఒక లీలామహారాణ థియేటరు, రంజనీ థియేటరు, హోటల్ మయూరు ఇవన్నీ ఆ వ్యాపారం చేసుకునేవారు. అట్లా అద్దేపల్లి గంగారాజు సత్రం, జగ్గమ్మారి సత్రం ఫౌండర్ మెంబర్, చైర్మన్ ఉండి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేసేవారు. అలా భక్తి కార్యక్రమాలు చేసేవారు. సంగీత నాటక అకాడమీ ఇలాగ అసోసియేషన్స్లో కూడా ఉండి త్యాగరాజ గాన సభ ఆ రోజుల్లో బాలమురళీకృష్ణ కూడా తీసుకొచ్చి ఫేమస్ సంవత్సరానికి ఒకసారి కార్యక్రమాలు నడిపించేవారు.